స్వార్థం, ఆధిపత్య ధోరణి, నియంత స్వభావం, సహజ వనరుల దోపిడీ. కారణాలేవైనా సరే ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికా ఉండనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధం మాత్రం వాటిలో ఒకటి అనడానికి వీల్లేదు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో భగ్గుమంటోన్న యుద్ధ జ్వాలలు మొత్తం ప్రపంచ దేశాల్ని ప్రభావితం చేస్తున్నాయి. ముడి చమురు నుంచి గ్యాస్ దాకా, విదేశీ మారక ద్రవ్యం నిల్వల నుంచి స్టాక్ మార్కెట్ దాకా అనేక కోణాల్లో ప్రపంచ దేశాలను షేక్ చేస్తోంది అమెరికా ఇరాన్ యుద్ధం. సీజ్ ఫైర్ కొనసాగుతోంది. కానీ అదే సమయంలో ఇక మిగిలింది 2 రోజులే అంటున్న ట్రంప్ వార్నింగ్ భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతోంది. మళ్లీ యుద్ధం మొదలైతే పరిస్థితి ఏంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ధనం కాని ధనం ఇంధనం. ముడి చమురు నిజంగానే ప్రపంచ దేశాల ప్రగతిని పరుగులు పెట్టించే ఇంధనం. కాకపోతే అమెరికా దాన్ని ఇంధనంగా మాత్రమే కాదు, ఆయుధంగా కూడా వాడగలదు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యాని దెబ్బ కొట్టడానికి అమెరికా దేన్ని ఆయుధంగా వాడుతోంది? చమురునే. వెనెజువెలా అధ్యక్షుణ్ణి ఎత్తుకొచ్చేసిన వేళ ప్రపంచ ప్రజలంతా చీవాట్లు పెట్టినా ఏమాత్రం పట్టించుకోకుండా అదొక గొప్ప విజయంలా ట్రంప్ ఎందుకు భావించారు? కారణం చమురు. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేయడం వెనక ఉన్న అసలు కారణం ఏంటి? చమురు. అలాంటి ముడి చమురు కేంద్రంగా ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్న వేళ ఆ యుద్ధంతో సంబంధం లేని ప్రపంచ దేశాలకు కూడా చమురు వదిలిపోతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి ద్రవ్యోల్బణం దాకా అనేక కోణాల్లో ప్రమాదం ముంచుకొస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మళ్లీ యుద్ధం అంటూ మొదలైతే ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధం, ముడి చమురు నుంచి ఆర్థిక సంక్షోభం దాకా ఎన్నో కోణాల్లో ప్రపంచ దేశాలను వణికిస్తున్న యుద్ధం. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా కొనసాగుతున్న వార్ టెన్షన్. యుద్ధం తాత్కాలికంగా ఆగినా యుద్ధం చేసిన నష్టాలను కష్టాలను అనుభవిస్తున్న ప్రపంచ దేశాలు. ముందుంది అసలు ముప్పు అంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తున్న ట్రంప్. 2-3 రోజులు మాత్రమే ట్రంప్ తేల్చేశారు. ఇరాన్ కి డెడ్ లైన్లు విధించారు. తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ట్రంప్ ఇరాన్ ని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఇక ఉపేక్షించేది లేదని తేల్చేశారు. శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ఖరారు చేసుకోకపోతే భీకర దాడులు తప్పవని ట్రంప్ తేల్చి చెప్పేశారు. అటు ఇరాన్ కూడా అంతే దూకుడుగా స్పందించింది. మళ్లీ యుద్ధం జరిగితే అమెరికాను మామూలుగా దెబ్బతీయం, మరిన్ని సర్ప్రైజులు ఉంటాయి. అందుకు ఆ దేశం సిద్ధంగా ఉండాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి తెగేసి చెప్పారు. అటు అమెరికా ఇటు ఇరాన్ రెండూ కూడా వెనక్కి తగ్గేది లేదంటున్న వేళ ఇప్పటికే యుద్ధం కారణంగా అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలు మళ్లీ యుద్ధం మొదలైతే ఎదురయ్యే ముప్పుని తలుచుకొని ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడుకోవటం మీద దృష్టి పెట్టిన భారత్కి మళ్లీ యుద్ధం మొదలైతే మరిన్ని సవాళ్లు తప్పవు. విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ ఖర్చు కాకుండా చూడటం మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పశ్చిమాసియా యుద్ధం దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందన్న ప్రధాని ప్రజలు పెట్రోల్ డీజిల్ ను పరిమితంగా వాడుకోవాలని సూచించారు. ప్రజా రవాణాను వినియోగించాలని, మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని అన్నారు. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని కూడా చెప్పారు. పురుగుల మందులు, ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అదే సమయంలో దేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న వేళ భారత్ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. దీంతో దిగుమతులను తగ్గించి ట్రేడ్ డెఫిసిట్ ను కంట్రోల్లో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే 2 సార్లు పెంచారు. దానికి అనుగుణంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ సంక్షోభం ఇంకా భారత్ ని వీడలేదు. ఈ సమయంలో మళ్లీ యుద్ధం అంటూ మొదలైతే ముడి చమురు కేంద్రంగానే పెను సంక్షోభం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తారు. ఇరాన్ యుద్ధం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి 60 రోజుల వ్యవధిలో రూపాయి విలువ 5.35% క్షీణించింది. ప్రపంచ ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 20% హర్మూజ్ జలసంధి గుండానే రవాణా అవుతాయి. యుద్ధం కారణంగా దీనికి అంతరాయం కలగటంతో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. 2025 మే డిసెంబర్ మధ్య బ్యారెల్ ముడి చమురు ధర సుమారు $58 నుంచి $60 మధ్య స్థిరంగా నమోదైంది. అయితే 2026 ఫిబ్రవరి చివరిలో ఇరాన్ యుద్ధం మొదలు కావడంతో ఏప్రిల్ నాటికి బ్యారెల్ ముడి చమురు ధర $108లకు చేరింది. ప్రస్తుతం $100-102 మధ్య కొనసాగుతోంది. మన ముడి చమురు దిగుమతుల విలువ 2025-26లో దాదాపు $18,500 కోట్ల.
2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన దిగుమతుల విలువ $9,070 కోట్ల. కానీ ఈ ఏడాది జనవరి ఏప్రిల్ మధ్య పెరిగిన ధరల వల్ల ముడి చమురు దిగుమతుల మొత్తం విలువ ఏకంగా $18,500 కోట్ల చేరుకుంది. నెలవారీ బిల్లు అదనంగా సుమారు 800 నుంచి 900 కోట్ల మేర పెరిగిపోయింది. అదీకాక ఈ చెల్లింపుల కోసం అమెరికా డాలర్లను మరింతగా కొనాల్సి వస్తోంది. అలా డాలర్కు పెరిగిన డిమాండ్ రూపాయి విలువపై ఒత్తిడి తెస్తోంది. భారత్ తన ముడి చమురు గ్యాస్ అవసరాల్లో 80-90% దిగుమతులతోనే తీర్చుకుంటోంది. అందువల్లే ఇంధన ధరలు ఏమాత్రం పెరిగినా దిగుమతి బిల్లు, వాణిజ్య లోటు, ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఇంధన ధరలు పెంచితే సరకు రవాణా ఖర్చులు అధికమై వినియోగదారులపై మరింత భారం పడుతుంది. 2024 నుంచి 2025 వరకు చిల్లర వర్తకంలో ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4% కంటే తక్కువగా ఉంది. 2025 డిసెంబర్ నాటికి 1.7% తగ్గిన ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్ మధ్య అకస్మాత్తుగా 3.81% పెరిగింది. దేశీయ వాణిజ్య లోటు 2025 చివరిలో ఎక్కువై ఈ ఏడాది జనవరి నాటికి $3,468 కోట్ల చేరింది. బంగారం, వెండికి గిరాకీ పెరగటం వల్ల వాణిజ్య లోటు మరింత పెరగాల్సి ఉన్న ఆశ్చర్యకరంగా మార్చి చివరి నాటికి $2,067 కోట్ల తగ్గింది. ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల చమురు, గ్యాస్ రవాణాకు ఆటంకం ఏర్పడినప్పటికీ ఎగుమతులు $3,892 కోట్ల పెరిగాయి. పశ్చిమాసియాకు వాణిజ్యం తగ్గినా అమెరికాకు ఎగుమతులు పెరగటమే దీనికి కారణం. డాలర్ వద్ద రూపాయి బలపడాలన్నా, విదేశీ మారక ద్రవ్యం ఖర్చును తగ్గించాలన్నా పొదుపు మంత్రం ఒక్కటే మార్గమంటున్న మోదీ స్వయంగా తన కాన్వాయ్ని 2 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా కనుక ఇరాన్ మీద దాడులు మొదలు పెడితే మొదట జరిగేది ముడి చమురు ధరలు అమాంతం పెరగటం ఖాయం. అదే జరిగితే ముడి చమురును కొనటానికి ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి జారుడు బల్లపైనే ఉంది. చమురు రేట్లు దెబ్బతో దిగుమతుల బిల్లు పెరగటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు భారీగా ఉపసంహరించుకోవటం కూడా దేశ కరెన్సీని వణికిస్తోంది. మరోవైపు డాలర్తో రూపాయి మరింత క్షీణిస్తోంది. ఈ ఏడాది ఆసియాలో దారుణంగా పడిపోయిన కరెన్సీ మనదే. రూపాయి ఇలా పతనమవటం దిగుమతుల బిల్లు మరింత పెరిగేలా చేస్తోంది. భారత్ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు డాలర్లలో చెల్లిస్తుంది, అమ్మినప్పుడు డాలర్లలోనే పొందుతుంది. అంటే ఒక దేశం ఎక్కువగా అమ్మితే డాలర్లు ఎక్కువగా వస్తాయి, ఎక్కువగా కొనుగోలు చేస్తే డాలర్లు ఎక్కువగా ఖర్చవుతాయి. అందువల్ల ఎగుమతులు ఎక్కువగా ఉన్న దేశాల్లో విదేశీ మారక నిల్వలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో దిగుమతులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆ నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాణిజ్య లోటు $333.2 బిలియన్ ఉంది. అంటే భారత్ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా చేసింది. భారత్ తన అవసరమైన చమురులో సుమారు 90% దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి విదేశీ మారకంలో అత్యధిక భాగం ఇక్కడే ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అమెరికా, ఇరాన్ యుద్ధం మొదలైతే ముడి చమురు కోసం విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చు చేయక తప్పదు. రూపాయి మీద మరింత ఒత్తిడి తప్పదు. అలానే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. ఇక గ్యాస్ సంక్షోభం గతం కన్నా బలంగా ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. అందుకే ట్రంప్ తెంపరితనం రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షోభాలను తీసుకొస్తుందా అన్న ఆందోళన క్రమంగా పెరుగుతోంది. అమెరికా ఇరాన్ యుద్ధం, ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం 2-3 వారాల్లో ఇరాన్ చేతులెత్తేస్తుందని ట్రంప్ భావించారు. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అలానే అనుకున్నారు. కానీ జరుగుతోంది మాత్రం వేరు. యుద్ధంలో వెనక్కి తగ్గేది లేదంటోంది ఇరాన్. తాత్కాలిక కాల్పుల విరమణకి బ్రేక్ పడితే మళ్లీ యుద్ధం తప్పదు. ఈసారి సరికొత్త ఆయుధాలతో, సరికొత్త వ్యూహాలతో దాడులు చేస్తామని ట్రంప్ చెప్తున్నారు. అదే సమయంలో తాము కూడా ఊహించని విధంగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఆ దాడులు ఇంటర్నెట్ కేబుల్స్ లక్ష్యంగా సాగుతాయా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అనేక దేశాలకు కమ్యూనికేషన్ కలిపే ఇంటర్నెట్ కేబుల్స్ హార్ముజ్ జలసంధి గుండా వెళ్తాయి. ఇరాన్ ఆ ఇంటర్నెట్ కేబుల్స్ని ధ్వంసం చేస్తే కనీ విని ఎరుగని కమ్యూనికేషన్ సంక్షోభం తప్పదా? యుద్ధం మొదలైన నాటి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ అంచనాలను మించి ప్రతిదాడులు చేస్తూ వచ్చింది ఇరాన్. ఆ స్థాయిలో ఇరాన్ ప్రతిఘటించి యుద్ధాన్ని కొనసాగిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు ట్రంప్ 2-3 రోజుల్లో ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో భీకర దాడులు తప్పవని,
సరికొత్త ఆయుధాలతో ఈసారి ఊహించని విధంగా దాడులు చేస్తామని ట్రంప్ వార్న్ చేస్తున్నారు. అదే సమయంలో అటు ఇరాన్ కూడా తాము కూడా సర్ప్రైజ్ అటాక్స్ చేస్తామని తెగేసి చెప్తోంది. శాంతి చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఓవైపు చర్చల ప్రభావంతో యుద్ధ తీవ్రత కొంత తగ్గినా ఇరు దేశాల కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ అల్టిమేటం, ఇరాన్ ప్రతి హెచ్చరికలతో యుద్ధం మళ్లీ మొదలవుతుందా అన్న ఆందోళన పెరుగుతోంది. అదే సమయంలో ఇప్పటిదాకా హర్మూజ్ కేంద్రంగా చుక్కలు చూపించిన ఇరాన్ ఈసారి ఇంటర్నెట్ కేంద్రంగా ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే అసలు అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఇంటర్నెట్ కేబుల్స్ మీద ఇరాన్ దాడి చేస్తుందా అన్న సందేహాలు ప్రపంచ దేశాలను షేక్ చేస్తూ వచ్చాయి. ఇటు హర్మూజ్ కావచ్చు, అటు రెడ్ సీ కావచ్చు, ఇవి రెండు ప్రపంచానికి ముడి చమురు సప్లై చేసే ప్రధాన మార్గాలు మాత్రమే కావు, గ్లోబల్ ఇంటర్నెట్ రూట్స్ కూడా. హర్మూజ్, ఎర్ర సముద్రంలో సబ్సీ కేబుల్స్ ఉన్నాయి. యూరోప్ కి ఆసియాకి మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్ కి ఈ సబ్సీ కేబుల్స్ చాలా కీలకం. యుద్ధం మొదలైన తొలి రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ కానీ అటు ఇరాన్ కానీ కేవలం మిలిటరీ బేస్లను లక్ష్యంగా చేసుకొని దాడులు ప్రతిదాడులు సాగించాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలతో ఆ దాడులు ప్రతిదాడులు చమురు క్షేత్రాల దాకా వచ్చాయి. ఆపై హర్మూజ్ జలసంధి కేంద్రంగా పట్టు బిగించింది అమెరికా. మళ్ళీ 2-3 రోజుల్లో భీకర దాడులు అంటున్నారు ట్రంప్. అదే కనుక జరిగితే ఇరాన్ ఖచ్చితంగా ప్రతిఘటిస్తుంది. అయితే ఆ ప్రతిఘటన ఇంటర్నెట్ సబ్సీ కేబుల్స్ కేంద్రంగా సాగుతుందా అన్న కోణం టెన్షన్ పెంచుతోంది. అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీకి సముద్రగర్భ కేబుళ్లే ప్రధాన ఆధారం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఇంటర్నెట్ డేటా ట్రాఫిక్ వీటి నుంచే జరుగుతుంది. ఈ కేబుళ్లకు నష్టం జరిగినా, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇంటర్నెట్ వేగం నెమ్మదించి బ్యాంకింగ్ వ్యవస్థలు, మిలిటరీ కమ్యూనికేషన్స్, కృత్రిమ మేధ విభాగాలు, సీమాంతర లావాదేవీలు ఇలా అన్నింటిపైన ప్రభావం పడుతుంది. ప్రస్తుతం అనేక దేశాల మధ్య ఉన్న ప్రధాన సముద్రగర్భ కేబుళ్లు హర్మూజ్ కింద నుంచే ఏర్పాటు చేశారు. సింగపూర్ లాంటి ఆసియా డేటా హబ్లను, ఐరోపాలో కేబుల్ స్టేషన్లను కలిపే డిజిటల్ లింక్, భారత్కు వచ్చే అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ జలసంధి మీదుగానే ఉంది. సబ్సీ కేబుల్స్ మీద ఇరాన్ దాడి చేస్తుందా అన్న సందేహం ఓవైపు తన ఉనికిని చాటుకుంటుంటే, ఇరాన్ మరో కోణంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హర్మూజ్ జలసంధి కింద ఉన్న సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఫీజులు వసూలు చేయాలని టెహ్రాన్ ప్రణాళికలు వేస్తోంది. సముద్రగర్భ కేబుళ్ల కోసం హర్మూజ్ ను వినియోగించుకుంటున్నందుకు గాను టెక్ కంపెనీలపై రుసుములు విధించాలని ఇరాన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సంస్థలన్నీ ఇరాన్ చట్టాలకు అనుగుణంగా నడుచుకునేలా, సబ్మెరైన్ కేబుళ్ల ఆపరేటర్లు లైసెన్స్ ఫీజులు చెల్లించేలా కొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ కొత్త విధానాల అమల్లోకి వస్తే టెక్ సంస్థలు తమ సముద్రగర్భ కేబుళ్ల నిర్వహణ, మరమ్మతు హక్కులను కూడా ప్రత్యేకంగా ఇరాన్ కంపెనీలకు అప్పగించే విధంగా నిబంధనలు సిద్ధం చేసే ఆలోచనలో ఇరాన్ ఉంది. ప్రస్తుతం సూయిజ్ కాలువ మీదుగా వెళ్లే సబ్సీ కేబుళ్లకు ఈజిప్ట్ లైసెన్స్ ఫీజులు వసూలు చేస్తోంది. దీని ఉదాహరణగా చూపిస్తూ ఇరాన్ హర్మూజ్లో కేబుళ్లపై వసూళ్లకు సిద్ధమైంది. అయితే ఈ రెండు విభిన్నమైన జలమార్గాలు. సూయిజ్ కాలువను ఈజిప్ట్ భూభాగం మీదుగా కృత్రిమంగా ఏర్పాటు చేయగా, హర్మూజ్ సహజ సిద్ధంగా ఏర్పడిన జలసంధి. పైగా ఇది ఇరాన్ ప్రాదేశిక జలాల కిందకు రాదని అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయి. మొత్తానికి సబ్సీ కేబుల్స్ మీద ఇరాన్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం లైసెన్స్ ఫీజులు వసూలు చేస్తామంటోంది. అమెరికా మళ్లీ భీకర దాడులు కనుక మొదలు పెడితే ఇంటర్నెట్ కేబుల్స్ మీద దాడులు చేసే దిశగా ఇరాన్ ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు చెప్తున్నారు. అంటే ముడి చమురు సంక్షోభం మాత్రమే కాకుండా డిజిటల్ సంక్షోభం కూడా పొంచి ఉందన్న కోణం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికా ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా తిరుగులేని శక్తి సామర్థ్యాలు కల దేశం. ప్రపంచ కరెన్సీలో అమెరికన్ డాలర్కి ఉన్న దర్జానే వేరు. అందుకే అమెరికా అధ్యక్షుడు ప్రపంచ పోలీస్ తరహాలో వ్యవహరిస్తాడు. ఇంతవరకు నిజమే. కానీ డొనాల్డ్ ట్రంప్ అంతకు మించి అనేశాడు. నచ్చని దేశాలపై టారిఫ్ వార్ చేయడం కూడా దాటేసి ఏకంగా యుద్ధ జ్వాలలు రగిలించేదాకా వచ్చేశాడు. ముడి చమురు, గ్యాస్ సంక్షోభాన్ని కూడా అంచనా వేయకుండా ఇరాన్ మీదికి యుద్ధానికి దిగి ప్రపంచ దేశాల ముందు కొత్త సమస్యలు, సవాళ్లు ఉంచారు. ఇప్పుడు మళ్లీ యుద్ధం తప్పదంటూ ఇరాన్ని ప్రత్యక్షంగా హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలను పరోక్షంగా వణికిస్తున్నారు. ట్రంప్ తీరుపై అమెరికాలోనూ తీవ్ర అసంతృప్తి పెల్లుబికిన వేళ ఆయన తెంపరితనానికి ముకుతాడు వేయడం సాధ్యమేనా? ట్రంప్ తెంపరితనం ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతూనే ఉంది.
నేను వాణిజ్య యుద్ధం తప్ప ఆయుధాలతో యుద్ధం చేయనన్న ట్రంపే వెన్జువెలా అధ్యక్షుడిని తన దేశం నుంచే కిడ్నాప్ చేయించి ఎత్తుకొచ్చి అమెరికాలో నిర్బంధించారు. వేరే దేశాల వ్యవహారాలతో మనకేంటి పని అంటూ ఎన్నికల ప్రచార సభల్లో డైలాగ్స్ కొట్టిన ట్రంపే ఇరాన్ మీద యుద్ధ భేరిని మోగించారు. నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనప్పుడు ఇక నా నుంచి శాంతిని ఎలా ఆకాంక్షిస్తారని చాక్లెట్ దొరకని చిన్న పిల్లాడి తరహాలో ట్రంప్ ఉడుకుబోతుతనం ప్రదర్శించినప్పుడే ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు ఏదో జరగబోతోందని అంచనా వేశారు. అంతే, ఇరాన్పై యుద్ధానికి దిగింది అగ్రరాజ్యం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ సంక్షోభంతో ఆర్థిక సంక్షోభం కూడా కోరలు చాస్తూనే ఉంది. మళ్లీ ఇరాన్ మీద భీకర దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించడం, తగిన సమాధానం చెప్తామని ఇరాన్ ప్రతి హెచ్చరికలు చేస్తూ ఉన్న నేపథ్యంలో అటు అమెరికాలోనూ ట్రంప్ తీరుపై అసంతృప్తి పెరుగుతోంది. వేరే దేశాల వ్యవహారాల్లో అమెరికా ఎందుకు వేలు పెట్టాలి? నేను అలా చేయనంటూ ఎన్నికల వేళ ప్రచారం చేసిన ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తోంది మాత్రం వేరు. అందుకే ఇప్పుడు కనీసం అమెరికా అయినా ట్రంప్ను అదుపులో పెడుతుందా అన్న చర్చ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. యుద్ధంపై ట్రంప్ అధికారాలను పరిమితం చేసేందుకు డెమోక్రాట్లు అనేకసార్లు సెనెట్లో ఓటింగ్ నిర్వహించారు. అయితే వారి తీర్మానాలకు తగినంత ఓటింగ్ లభించలేదు. డెమోక్రటిక్ సెనేటర్ టిమ్ కెయిన్ తాజాగా మరోసారి సెనెట్ ముందుకు వార్ పవర్స్ రెజల్యూషన్ ను ప్రవేశపెట్టారు. యుద్ధ ప్రకటన, సైనిక చర్యకు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన ఆమోదం లభిస్తే తప్ప ఇరాన్ లోపల లేదా దానికి వ్యతిరేకంగా జరిగే ఘర్షణల్లో యుఎస్ దళాలు పాల్గొనకూడదని అందులో తెలిపారు. వార్ పవర్స్ రెజల్యూషన్ కి 50 మంది అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఈ తీర్మానం ఆమోదంలో 4 రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతుగా ఓటు వేశారు. అయితే రిపబ్లికన్స్ మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ఆమోదం పొందటం కష్టమే. మరోవైపు నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. దీంతో అటు రిపబ్లికన్స్ కూడా యుద్ధం మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తెంపరితనానికి ఇకపై ముకుతాడు పడుతుందా, లేక మరోసారి యుద్ధ జ్వాలలు రాజేసి ప్రపంచ దేశాలను సంక్షోభాల విష కౌగిలిలోకి ట్రంప్ నెట్టేస్తారా అన్నది ఇక మీదట జరిగే పరిణామాలే చెప్పాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.